మన రాష్ట్రంలో మహిళలు మరియు చిన్న పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఎదవలు మరి 6 నెలల పసికందుని, 5వ తరగతి చదువుతున్న పిల్లలని, అంగన్వాడీ టీచర్ల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు. అయితే వీటి మీద చర్యలు తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ వారు ఇక్కడ భయపడుతూ ఉంటే, అయితే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మాత్రం 2017లో ఇలాంటి సంఘటన జరిగింది. అక్కడ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి బతకడానికి వచ్చినటువంటి ఒక కుర్రవాడు పక్క ఇంట్లో ఉన్న పాపను చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్ళి ఆ పాప మీద అత్యాచారం చేసి చంపేశారు. చంపేయడంతో ఆ తల్లిదండ్రులు కేసు పెట్టేసి కోర్టుల చుట్టూ తిరగడంతో ఆ హైకోర్టు వారు ఉరిశిక్ష విధించారు ఆ కుర్రాడికి. వాడు ఏం చేశాడంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు సవాల్ చేయడంతో సుప్రీంకోర్టు వారు కూడా ఉరిశిక్షనే ఖరారు చేశారు. అయితే కింది కోర్టు వారు ఇచ్చిన తీర్పుని పైకోర్టు వారు కూడా సమర్థించడం ఇది మొదటిసారి. దీని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, తప్పకుండా చూడండి.